హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మా చెల్లి అని పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. వీడియో చేద్దాము, గార్డెనింగ్ బాగుంటదని. కానీ కంప్లీట్లీ బైక్స్ కానీ అన్ని నాయిస్ ఉన్నాయి. బట్ ఆ వీడియో చేసే క్రమంలో నాకు మీకు ఇంకోటి చూపించాలనిపిస్తుంది. చూసారు కదా, వంకాయలు, చెట్టు వంకాయలు అనమాట. వీటికన్నా నేను ఇంకోటి చూపిస్తాను. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అయ్యో ఎస్, ఎలా అనిపించింది నాకైతే. ఇంకా నేను చాలా చెట్లు ఉన్నాయి. మా పిన్ని ఫస్ట్ నుంచి కూడా చెట్లు పెంచడం అంటే మాత్రం చాలా ఇష్టం, చాలా ఇష్టంగా పెంచింది. చిక్కుడుకాయ, కాకరకాయ, దొండకాయ, ఏదో ఒకటి పూల చెట్లు కానీ చాలా బాగా పెంచింది. ఆ పెంచడంలో కూడా మొక్క వేసిందంటే ఖచ్చితంగా అవి బాగుంటాయి. కొంతమంది చేతులు అంటారు కదా, చేయిలో ఉంటది అని. మేబీ అలా ఉంటుందేమో. ఎంత బాగా పెరుగుతాయో. నాకు చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసిన దగ్గర నుంచి తన చెట్లు వేసిందంటే మాత్రం నిండు ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ మీకు ఇంకా నేను చూపిస్తాను. ఇది నేను మా చెల్లికి ఇచ్చేస్తా. ఫస్ట్ ఇది కట్ చేసేద్దాం. బరువుకి మళ్ళీ ఎటు వెళ్ళిపోయాయి. రైట్, రైట్. ఎస్, పెద్ద పెద్దవి చాలా బాగున్నాయి. ఇది కుదిరితే రెసిపీ చెప్పేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇగోండి చిక్కుళ్ళు. చూసారు కదా చిక్కుళ్ళు. ఇక్కడ కూడా ఉన్నాయి. మనకి ఏం కూరగాయలు కావాలో గార్డెనింగ్ వచ్చేసి ఇలా ప్లక్ చేసేసుకొని తీసేసుకొని వండేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఆ ఫీల్ డిఫరెంట్ గా ఉంటది. నాకు తెలిసి నేను ఒక్కసారి మెంతులు వేసాను. మెంతులు వేస్తే మెంతుకూర వస్తుంది కదా, దాంతో పప్పు చేసుకుంటే మా ఆఫీస్ లో వాళ్ళకి నేను పెట్టిన మెంతుకూర అని గోల గోల చేసా. నేను ఇలా కనుక పెంచుకుంటే ఇంకెంత గోల చేస్తానో. ఇదిగోండి బెండకాయలు ఇలా కట్ చేసేసారంట పిన్ని వాళ్ళు, అందుకే ఏం లేవు బెండకాయలు. అక్కడ కూడా ఉంది బెండకాయ. ఇదిగోండి బెండకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది గోంగూర నిన్నే కట్ చేసేసి చక్కగా గోంగూర పచ్చడి చేసుకొని తినేసారండి. గోంగూర పచ్చడి ఎవరికి ఎంత ఇష్టమో కామెంట్ బాక్స్ లో పెట్టండి. కానీ బాగుంటుంది ఇది గోంగూర. అటు సైడ్ ఏమో దోసకాయ లోపలికి ఉంది. మా వారు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అదండి దొండకాయ అండి, అక్కడ దొండకాయ ఉంది. వైట్ ఫ్లవర్స్ తో ఉంది కదా, అది దొండకాయ. పాలకూర, అవి ఆకుకూరలు ఇటు ఉన్నాయంట. చూద్దాము. రోజు పిన్ని వాళ్ళ ఇంటికి వస్తాం కానీ అన్ని ఎక్కువ ఫ్రీక్వెంట్ గా, కానీ ఇవి మాత్రం నేను చూడలేదు. ఇప్పుడు ఒకసారి చూస్తాను. చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కానీ ఎంత బాగున్నాయి చూడండి. టమాటా చెట్టు, పాలకూర, మళ్ళీ ఇటువైపు కూడా ఉన్నాయి. టమాటా చెట్టు ఉంది, పాలకూర ఉంది, మళ్ళీ కరివేపాకు ఉంది. తాలింపు కోసం కోసినట్టు చిన్న చిన్నవి. ఇవి ఆకులు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా ఎర్లీ మార్నింగ్ తింటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యిద్దంట. చెల్లిని అడిగాను ఏంటి పేరు అని, తెలియదక్క తెచ్చాము అని అనింది. ఒక్కసారి మీకు ఎవరికైనా తెలిస్తే ఈ మొక్క అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు పరగడుపున తింటే చాలా హెల్ప్ అయ్యిద్దంట. ఒక్కసారి మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. సో ఒక్కసారి మొక్కను చూడండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఎవరికైనా తెలిస్తే మాత్రం డెఫినెట్లీ కామెంట్ బాక్స్ లో చెప్పండి, నాకు హెల్ప్ అయింది. ఓకేనా. పుదీనా ఆకు, తోటకూర, కనకాంబరంతో పాటు తోటకూర పెట్టేసారు చూసారా.
పెంచాలి అనే థాట్ ఉండి వాటి మీద ప్రేమ ఉంటే మాత్రం ఎలా అయినా చేయొచ్చండి. ప్లాంట్స్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం. కానీ పిల్లల్ని పెంచినట్టు పెంచాలి వాటిని. సో నేనైతే ఎప్పుడు అంతలా పెంచలేదు, ఇష్టం కానీ పెంచలేకపోయాము. బట్ ఎంత బాగుంది చూడండి. కనకాంబరం మొక్కలు తోటకూర వేసేసారు, అక్కడ కూడా కనకాంబరం మొక్కలు, టమాటా ఉంది, మళ్ళీ పాలకూర ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా చూసారా కలబందలో మళ్ళీ పుదీనా. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఎక్కడ మనసు ఉంటే అక్కడ మార్గం ఈజీగా కనిపించింది. చిక్కుడు చెట్టు మళ్ళీ ఇక్కడ కూడా. పిన్నికి ఫస్ట్ నుంచి బాగా అలవాటు అండి, పిన్నికి తగ్గట్టు మా చెల్లి కూడా అనమాట. సో తను కూడా అలాగే ఉంటుంది, మొక్కలు ఎక్కడి నుంచి కనిపించినా తీసుకొచ్చి నాటి పెట్టేసేస్తూ ఉంటది. నాకు గుర్తున్నంత వరకు అసలు ఎప్పుడు మొక్కలు పెంచకుండా మా పిన్ని గాని మా చెల్లి గాని లేరు, పెంచుతూనే ఉంటారు. ఏవో ఒకటి పూల చెట్లు గాని ఇలా కూరగాయలకు సంబంధించి కానీ పెంచుతూనే ఉంటారు. చాలా బాగుంటుంది. మన గార్డెనింగ్ లో పెంచుకున్నవి అలా కోసేసి తీసుకొచ్చి వంటగదిలో వంట చేసుకుంటే తిన్నప్పుడు కూడా ఓకే, ఈరోజు కంప్లీట్లీ హెల్దీ ఫుడ్ తిన్నాము, టేస్ట్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో వంకాయలు ఇవి నా కోసమే. సో నేను తీసుకెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్ళి వంకాయ ఫ్రై కానీ వంకాయ కర్రీ కానీ చేసేసుకొని తినేయాలి. మోస్ట్లీ ఫ్రైయే చేసేస్తారు. చిన్నులపై కారం వేసుకొని బాగా కొంచెం వేయించుకొని తినేసేస్తే సూపర్ ఉంటది కదా. రైట్, హాయ్ అండి. ఇందా నుంచి చెప్పాను కదా మా పిన్ని, ఈవిడే మా పిన్ని. బతిని ఆడితే రెడీ వచ్చింది, అస్సలు నేను రాను, వీడియో ముందుకు రాను అనింది. కొంచెం ఏమైనా కంగారుగా మాట్లాడినా ఏమనుకోవద్దు, బాగా మాట్లాడతారు తెలియదు కానీ. పిన్ని థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎందుకు అనిపిస్తుంది మీకు ఇలా మొక్కలు పెంచాలని? గానీ ఫస్ట్ మీ గురించి మొత్తం చెప్పేశాను నేను, ఎలా పెంచుతావు ఏంటి అని. ఎందుకు అంత ఇంట్రెస్ట్? నాకు మేము పొలంలో చేసేవాళ్ళం కదా, అక్కడ కొన్ని మొక్కలు వేసుకుంటా ఉండేవాళ్ళం. అలా నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ గా ఉంటది. పెంచుకున్నది కూర వండుకుంటే అదొక రుచి, అలా రుచిగా ఉంటది. అందుకని సొంతగా పెంచుకొని వండుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఫస్ట్ నుంచి చూస్తే నువ్వు ఏ మొక్క వేసినా పచ్చగా ఉంటది, దాన్ని కేర్ గా చూసుకుంటావు, ఖచ్చితంగా అవి కాయలు వచ్చి బాగుంటాయి. అంటే చూడడానికి నిండుగా అనిపిస్తుంది ఏ చెట్టు వేసినా. ఎందుకు అంత బాగుంటాయి అంటే ఇంట్రెస్ట్ గా పెంచుకుంటాం కదా. పొద్దున పూట కాస్త నీళ్ళు ఎరువు వేయను, పల్లెటూరు అంటే ఎరువు దొరికింది, ఇక్కడ దొరకదు కదా. అందుకని కొంచెం ఇంట్రెస్ట్ గా చూసుకొని నీళ్ళు పోసుకుంటాను. వేస్ట్ కూరగాయలు పోసుకుంటాం కదా, అవన్నీ తీసుకొచ్చి వేస్తాం. అంటే వేస్ట్ కూరగాయలు తీసుకొచ్చి ఎరువులా వేస్తుందండి మా పిన్ని. నిజంగా అండి, నాకు గుర్తున్నంత చెప్తున్నాను కదా, ప్రతిసారి ఇంటి ముందు ఏదో ఒక మొక్క ఉండాల్సిందే. ఆ ఇల్లు మారుతున్నా, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చినా ప్లేస్ తో సంబంధం లేదు. ఇప్పుడు నేను ఉన్నానంటే నాకు పెద్ద గార్డెన్ ఉండాలి, నేను అందులో పెంచుకోవాలి, ప్లేస్ ఉండాలన్న ఫీలింగ్ ఉంటది నాకు జనరల్ గా, ఫ్రాంక్ గా చెప్పాలంటే. తనకు అలా కాదు, ఎంత మట్టి కనిపించినా, ఎంత నేల కనిపించినా అందులోనే ఎన్ని మొక్కలు వేస్తుందో అసలు భలే అనిపిస్తుంది చూస్తే. పిన్ని ఒకసారి ఏమేమి మొక్కలు మళ్ళీ ఒకసారి చెప్తావా? నేను చెప్పాను ఆల్రెడీ, ఇంకొకసారి నీ నోటితో. ఇవి వంక చెట్లు, అది దొండ పెట్టాను, ఇంకా కాయలు అయితే రాలేదు, పోత వచ్చేసింది. ఇక్కడ చిక్కుడు చెట్టు చిన్న తీగ, ఆ చిన్న తీగకే అలా కూర్చున్నాయి. అంటే లేట్ గా పెట్టాలి. అక్కడ ఏమన్నా దోశ విత్తనం వేసాను, చిన్న గార్డెన్ కదా. అదే ఆ కుండీలోనేమన్నా తోటకూర అది పెట్టాను కదా, ఆ తోటకూర గారెలు వేసుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈసారి ఎప్పుడన్నా మీకు అలా చూపిస్తాను. మీకు అలా చూపిస్తారు ఎందుకంటే నేను ఎప్పటి నుంచి గారెలు మా పిన్ని సూపర్ చేస్తుంది. నేను మామూలుగా గారెలు ఎక్కువ తినను, కానీ పిన్ని చేస్తే మాత్రం క్రిస్పీగా ఎంత బాగుంటాయో తెలియదు అనమాట. అన్ని తినేస్తూ ఉంటాను, మా వారిని అయితే హోల్ చేస్తూ ఉంటాను. అంటే ఎక్కువ తినేస్తాం మేము, అంత బాగా చేస్తుంది. తోటకూరతో గారెలు మేమల్ని మాట ఇచ్చేసింది. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా మా పిన్నితో నేను గారెలు చాలా పొగుడుతుంది. నిజం ఇది మాత్రం. వీళ్ళందరికీ కూడా ఎలా అంటే నేను చాలా బాగా చూసుకుంటారండి. లైక్ చాలా ఇష్టం మా పిన్ని వాళ్ళందరూ కూడా. అంటే అమ్మ ఉంటది, అమ్మతో పాటు నా మంచి కోరుకునే వాళ్ళలో మా పిన్ని ఒకటి. ఫస్ట్ నుంచి కూడా అండి, ఫస్ట్ నుంచి నేను నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా నన్ను చిన్న పిల్లల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. నాకేమొస్తుందో కష్టం తెలియకూడదు. నాకు తెలిసి చెల్లి గురించి కూడా కష్టం తెలియకూడదు అంత ఆలోచించలేదేమో, కానీ నా గురించి మాత్రం కష్టం తెలియకూడదు, మంచి భర్త రావాలి, ప్రతి విషయంలో కూడా పిన్ని నా గురించి చాలా ఆలోచిస్తే నాకు తెలుసు. నేనంటే తనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇప్పుడు ఇంత ఎమోషన్ ఎందుకు అవుతుందన్నా కూడా నాకు తెలియట్లేదు. నేనంటే బాగా ఇష్టం. నా మంచి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళలో మా పిన్ని ఒకటి. ఇంకా అమ్మ ఎంతలా కోరుకుంటుందో నా మంచిని,
తనంతలా కోరుకుంటది. ఇది వీడియో ముందు కోసం చెప్పట్లేదు, నిజంగా నాకు ఇప్పుడు ఎందుకు ఏడుపు వస్తుందో ఎందుకని మాట్లాడుతున్నానో నాకు తెలియదు. నేను అస్సలు అనుకొని రాలేదు ఈ వీడియో కోసం, బట్ ఎందుకో నాకు ఈ రోజు ఎందుకు ఇలా ఈ రోజు వచ్చింది ఇలా చెప్పాల్సి. మీ ద్వారా నేను పిన్నితో ఇప్పుడు ఫస్ట్ టైం తెలిసి ఇలా మాట్లాడుతుంది తన గురించి. నేను తన మీద ఇంత ఫీలింగ్ ఉందని కూడా నాకు తనకి తెలియదేమో. బట్ థ్యాంక్ యూ పిన్ని, ఈ టైంలో థ్యాంక్ యూ. నాకైతే చాలా ఇష్టం లేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో చూపించడం కోసం ఈ రోజు వచ్చాను, బట్ ఇలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దిస్ ఇస్ నాట్ అంటే వీడియో కోసం అయితే చేసింది కాదు, దిస్ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్ ఎక్స్ప్రెషన్ ఇది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఆ నెక్స్ట్ వీడియో డెఫినెట్ గా పిన్నితో నేను తోటకూర గారెలు, ఓకేనా? సో నేను నార్మల్గా చేశాను తోటకూర గారెలు చికెన్ కర్రీ, డెఫినెట్ గా నాకు చికెన్ కర్రీ కావాలి. తోటకూర గారెలు క్రిస్పీగా ఉంటాయి, అలా క్రిస్పీగా ఎలా వస్తాయి అనేది పిన్నితో నేను చేయించి చూపిస్తాను. ఇట్స్ నాట్ హెల్దీ రెసిపీ, అంటే అన్ని హెల్దీ రెసిపీస్ చూపిస్తున్నాం కదా, హెల్దీ రెసిపీ కాదు. కొన్నిసార్లు పండుగలకి కొన్ని ఐటమ్స్ అలాంటి పడాల్సిందే కదా, సో అలాంటి ఐటమ్ తో డెఫినెట్ గా పిన్ని ఇంకొకసారి వీడియో ముందు తీసుకొస్తాను. ఓకే, బాయ్ ఎవ్రీవన్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. కిడ్నీ స్టోన్స్ కి హెల్ప్ అయ్యే మొక్క గురించి నేను అడిగారు, డెఫినెట్ గా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి ఆ నేమ్ పెట్టండి, అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, బాయ్ బాయ్ బాయ్.